హైదరాబాద్ నగరంలో మౌలిక వస్తుల కల్పనపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. సిటీని ప్రపంచ నగరంగా తీర్చిదిద్దేందుకు అభివృద్ది పనులను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లోనే అతిపెద్ద స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎలివేటెడ్ కారిడార్ 2 లో ఫారడే జంక్షన్ నుంచి శామీర్పేట ఓఆర్ఆర్ ను కలుపుతూ దీనిని నిర్మిస్తారు. మధ్యలో తిరుమలగిరి, అల్వాల్ వద్ద ఎగ్జిట్ ఎంట్రీలను నిర్మించి ఎలివేటెడ్ పైకి ఎక్కే అవకాశం కల్పిస్తారు. మొత్తం 18.15 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ ఎలివేటెడ్ కారిడార్ లో 11.52 కిలోమీటర్ల స్టీల్ బ్రిడ్జ్ నిర్మించనున్నారు. కేంద్ర రక్షణ శాఖ అనుమతులు ఇవ్వకపోవడంతో హకీంపేట ఎయిర్ ఫోర్స్ నుంచి 6 కిలోమీటర్ల 6 లేన్ టన్నెల్ ను నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం 4,263 కోట్ల వ్యయం కానుంది. 3 ఏళ్లలో పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. మరో 2 నెలల్లో పనులు ప్రారంభం కానున్నాయి. ఇది పూర్తయితే సికింద్రాబాద్ నుంచి నేరుగా ఓఆర్ఆర్ వరకు, అక్కడి నుంచి రాజీవ్ రహదారికి రాకపోకలు సులభమవుతాయి. గజ్వేల్, సిద్దిపేట, కరీంనగర్ వెళ్లే రహదారిలో పూర్తిగా ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఎలివేటెడ్ కారిడార్ 1 పనులు వేగంగా జరుగుతున్నాయి. పారడైజ్ నుంచి బోయినపల్లి డైరీ ఫామ్ వరకు 5.18 కిలోమీటర్ల కారిడార్ పనులు మొదలయ్యాయి. ఈ రూట్ లో సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ మీదుగా నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లే వారికి ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోనున్నాయి.